సికింద్రాబాద్ తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో 47వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రైల్వే కళాశాల చైర్మన్ కిషోర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు, పుస్తకాలు, సర్టిఫికెట్స్ ను ప్రదానం చేశారు. రైల్వే డిగ్రీ కళాశాలలు చదివే విద్యార్థులు విద్యలో అటు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు కిషోర్ బాబు. త్వరలోనే రైల్వే డిగ్రీ కళాశాలలో బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే కళాశాలకు 8,75,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఎన్ఆర్ఐ కల్నల్ నగేష్ చంద్రగుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా యాన్యువల్ డేకి వచ్చి మరి ఇక్కడ విద్యార్థులందరినీ బ్లెస్ చేయడం జరిగింది. రైల్వే డిగ్రీ కాలేజీలో ఉన్న విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభను చూపించి అటు విద్యలోనూ అలాగే స్పోర్ట్స్లో కూడా మంచి మరి ఒక ఉత్తీర్ణతను ఒక మంచి ప్రతిభను చూపించారు. అందును బట్టి వారిని అభినందిస్తున్నాను. అలాగే కాలేజ్ యాజమాన్యంగా ప్రిన్సిపాల్ భాష్యం గారు కూడా చక్కగా కాలేజీ నిర్వహిస్తున్నారు. సో ఈ సందర్భంలో విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మా కాలేజీలో ఈరోజు 47వ సంవత్సరపు వార్షికోత్సవం జరిగింది. ఆ సందర్భంగా మా ప్రిన్సిపాల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ శ్రీ పి కిషోర్ బాబు సార్ని మేము కాలేజీకి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం పిల్లల యొక్క స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ బాస్కెట్బాల్ కోర్టుని త్వరలో ప్రారంభించనున్నారు. పాయింట్ నెంబర్ 1. దెన్ మా కాలేజీలో చాలామంది స్పోర్ట్స్ పీపుల్ నేషనల్ గాను అంటే జాతీయంగాను చాలా ప్రైజ్లు అవి తెచ్చుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కబడ్డీలో, ఒక స్టూడెంట్కి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అలాగే కాలేజీలో ప్రతి సంవత్సరం సౌత్ సెంట్రల్ రైల్వే విమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు గోల్డ్ మెడల్స్, తర్వాత పుస్తకాలు 1,371 రూపీస్ వర్త్ పుస్తకాలు, గోల్డ్ మెడల్, హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా యాన్యువల్ డేకి వచ్చి మరి ఇక్కడ విద్యార్థులందరినీ బ్లెస్ చేయడం జరిగింది. రైల్వే డిగ్రీ కాలేజీలో ఉన్న విద్యార్థులు చాలా చక్కటి ప్రతిభను చూపించి అటు విద్యలోనూ అలాగే స్పోర్ట్స్లో కూడా మంచి మరి ఒక ఉత్తీర్ణతను ఒక మంచి ప్రతిభను చూపించారు. అందును బట్టి వారిని అభినందిస్తున్నాను. అలాగే కాలేజ్ యాజమాన్యంగా ప్రిన్సిపాల్ భాష్యం గారు కూడా చక్కగా కాలేజీ నిర్వహిస్తున్నారు. సో